నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అధికారుల అహంకారం, సర్పంచ్ల ఆత్మ గౌరవంపై దెబ్బ. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులకే గౌరవం లేదా? అధికారుల అహంకారం ఆకాశాన్ని అంటుతుందా? హుజూరాబాద్ వేదికగా జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టిస్తుంది. గత 2 రోజుల కిందటి నుండి హుజూరాబాద్ మండలంలో సింగాపూర్ కిడ్స్ కాలేజీలో సర్పంచులకు హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా దానికి ముఖ్య అతిథిగా జిల్లాకు సంబంధించిన డిపిఓ గారు కొంతమంది అధికారులు హాజరు కావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి సర్పంచులు అందరూ కూడా దాదాపు ఒక 60 నుండి 70 మంది సర్పంచులను, మహిళా సోదరులు సర్పంచులను, పురుషుల సర్పంచులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సర్పంచులను నిలబెట్టి వీరు కూర్చొని ఫోటో దిగడం చాలా సిగ్గుచోటు. వాళ్ళందరినీ కూడా సర్పంచులను రాజ్యాంగబద్ధంగా అగౌరవించినట్టు అవుతుందని, దీని వెనువెంటనే జిల్లాకు సంబంధించిన డిపిఓ గారిని సస్పెండ్ చేయాలని, ఆ కూర్చున్న అధికారులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే సర్పంచులు అనేది వందల మంది ప్రజలు ఓట్లేస్తే వాళ్ళ అభిమానం పొంది ఓట్లేస్తే రాజ్యాంగబద్ధంగా గెలుపొందిన వాళ్ళు. వారు నీ కింద అసిస్టెంట్లు కాదు. మీరందరూ కూడా డిపిఓ కానీ ఎంపీడీఓలు కానీ వీరందరూ కూడా వారికి సంబంధించిన సర్పంచులకు సంబంధించిన స్టాఫ్. వారి కింద మీరు పనిచేయాలి కానీ మీ కింద సర్పంచులు పనిచేయరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో వాటితోటి మీకు అక్కడికి ట్రైనింగ్ క్యాంపుకి వస్తే కొత్త వారిని నిలబెట్టి మీరు ఒక నేరస్తుల్లాగా, లేకుంటే ఒక చిన్న పిల్లలకు ఒక స్కూల్ పిల్లల్లాగా వెనుక నిలబెట్టి ఫోటో తీయడం చాలా బాధాకరం. వెంటనే దీంట్లో సంబంధించిన డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాస్ గారు, ఎంపీడీఓ సైదాపూర్ యాదగిరి గారు, ఎంపీడీఓ రాజేశ్వరరావు ఇల్లంతగుంట గారు, ఎంపీఓ సురేందర్ వీణవంక, సెక్రటరీ రేవంత్ రెడ్డి, స్వచ్ఛ భారత్ రమేష్, వీళ్ళందరూ కూడా దాదాపు 7 అధికారులు దీనిలో కూర్చుండి వీళ్ళని నిలబెట్టడం జరిగింది. దీని మీద వెంటనే ఈ అధికారులను మొత్తం కూర్చున్న 7 కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఈ పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారుల మీద వెంటనే మేము పంచాయతీరాజ్ సంబంధించిన మినిస్టర్ సీతక్క గారికి ఫిర్యాదు చేస్తాం. దీన్ని మా మహిళా సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సర్పంచులను అవమానించినందుకు దీనిపై మేము మహిళా కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. నేరెళ్ల శారద గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. వీరిని అందరినీ కూడా డిపిఓ డిఎల్పిఓ ఉన్న ఎంపీఓలు దీనిలో కూర్చున్న వారిని అందరినీ, మా సర్పంచులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సర్పంచులను అవమానించి, మా మహిళా సోదరులు సర్పంచులను అవమానించినందుకు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. అవసరం అని అనుకుంటే లీగల్ గా వీళ్ళందరి పైన కూడా, మా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనరు కాబట్టి వీళ్ళందరి పైన కూడా కేసులు వేసి ఈ పోరాటం కొనసాగుతుంది. మినిస్టర్కు సంబంధించిన మినిస్టర్కు, మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. త్వరలో వీరి మీద పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా అధికారులు, కలెక్టర్ గారు వెంటనే ఈ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకొని సస్పెండ్ చేయాలని, ఎందుకంటే అందరికీ కూడా అవమానించడం జరిగింది. ఇది ఒక చిన్న పిల్లలుగా, లేకుంటే పోలీసులు ప్రెస్ మీట్ పెడితే ఒక నేరస్తులుగా వెనుక నిలబెట్టి ఫోటో తీయడం చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. కనీసం డిపిఓకు కనీసం మేనస్ లేదు, కనీసం నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావడం లేదు. డిఎల్పిఓ కూడా నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావడం లేదు. అంటే మా సర్పంచులు మీకు గంత చులకన కనబడుతున్నారా? దీనిపైన ఎంతటికైనా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీరిని కలెక్టర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఫోటోలో ఎవరైతే కూర్చున్న అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. శిక్షణ ఇవ్వాల్సిన అధికారులే సర్పంచ్లకు కించపరిచేలా వ్యవహరించడంపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాసుల తీరుపై టీపీసీసీ నేత తిప్పారపు సంపత్ నిప్పులు చెరిగి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిడ్స్ కాలేజ్, సైదాపూర్ వీణవంక మండలాల 53 మంది నూతన సర్పంచ్లకు నిర్వహిస్తున్న జనరల్ ఓరియంటేషన్ శిక్షణ. ఇక శిక్షణ పేరుతో సర్పంచ్లను అధికారులు అనుమానించారని ఆరోపణ. అధికారుల సస్పెన్షన్స్ మరియు రక్షణ క్షమాపణ.
అధికార గర్వమా లేక ప్రజాప్రతినిధులంటే లెక్కలేనితనమా? హుజూరాబాద్ లో అధికారుల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. జనరల్ ఓరియంటేషన్ క్లాసుల కోసం వచ్చిన 53 మంది నూతన సర్పంచ్లను డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాస్ కించపరిచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సర్పంచ్లను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా మాట్లాడడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతుంది. దీనిపై టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ స్టేట్ ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారుల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదని సంపత్ స్పష్టం చేశారు. సదరు అధికారులపై చట్టపరమైన చర్యల కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకి, అలాగే మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తక్షణమే సర్పంచ్లకు అధికారులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.